అన్నా నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నాను. కాదు, మీ తీసిన సినిమాకి 5 అవార్డులు రావడం, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. యా అంటే ఫస్ట్ ఇదే కదా ఏది అంటే ఫిల్మ్ఫేర్ అవార్డు? ఫిలింఫేర్ ఫస్ట్ టైం తీసుకోవడం, ఎక్సెప్ట్ అనంత్ శ్రీరామ్ గారికి తప్ప మీద అందరికి ఫస్ట్ టైం ఇది. ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి ఇట్లా చెప్పినారా విశేషం? ఇంకా లేదండి, అంటే నిన్నటి నుంచి ఈ పనుల మీదే ఉన్నాం. ప్రెస్ లో ప్రమోట్ చేయడము, ఈరోజు ప్రెస్ ముందుకు రావడం, వీటి మీదే ఉన్నాం. బేబీ హిందీలో కూడా తీస్తారు అని విన్నామా? యా జరుగుతుందండి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా October 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి హీరో ఎవరు ఉంటారు నా అందరూ కొత్త వాళ్ళే, అప్కమింగ్ స్టార్స్ ఉంటారు. ఇక్కడ కూడా కొత్త వాళ్ళని తీసుకుంటారు ఆబ్వియస్లీ. అంతే, హీరోయిన్ హిందీ వాళ్ళే ఉంటారు. ఓకే అన్న. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం ఎట్లుందన్న మీకు? ముందుగా చిత్తూరు యాసలో ప్రశ్న వినడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఫిలింఫేర్ అవార్డు ఇది రెండవది. అంటే మనం కష్టపడి పనిచేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా దానికి గుర్తింపు వస్తుంది అనడానికి ఈ పురస్కారం నిదర్శనంగా నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినారు? ఇంత బాగా లిరిక్స్ ఇవంతా సూపర్ గా రాయినారు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినారు? నా స్ఫూర్తి ముగ్గురు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారు, చంద్రబోస్ గారు. ఏ వయసులో నుంచి మొదలు పెట్టినారు ఇది? పాటలు రాయడం, సినిమాల్లో రాయడం, సినిమా పాటలు రాయడం. పాటలు రాయడము, సినిమాల్లో రాయడము, సినిమా పాటలు రాయడం. పాటలు రాయడం నా 11వ ఏట నుంచి మొదలు పెట్టాను. సినిమా పాట లాగా రాయగలగడం కాస్త యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వచ్చింది. నాకు 20వ సంవత్సరంలో నేను మొదటి సినిమా రాశాను. ఫస్ట్ పాట ఏది రాసినారు? ఫస్ట్ కాదంటే అవుననిలే అని ఒక చిన్న చిత్రం, నా బేబీ లాంటి ఒక చిన్న చిత్రం ద్వారానే నా ప్రయాణం కూడా ప్రారంభమైంది. నా మొదటి సినిమా పేరు కాదంటే అవుననిలే. ఓకే, చాలా థ్యాంక్స్ నా. ధన్యవాదాలు. ఇలాంటి అవార్డులు ఇంకా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ నా.